బస్సు కారు ఏడంటాడు ఆపొచ్చు, తొవ్వ నడిమిట్లా డీజిల్ కొట్టియొచ్చు, పక్క కాపుకొని ఛాయ్ సప్పరియొచ్చు, యాస్టకొస్తే ఓ గంట రెస్ట్ తీసుకోవచ్చు. కానీ అదే గాలి మోటార్ అయితే ఈడ ఎగిరిందంటే ఏడ దిగాలనో గాన్నే దిగాలే. గట్టనే ఇంజన్ ఫెయిల్ అయినా, వాతావరణం మంచిగా లేకున్నా ఇక ఆపతిలో పడ్డట్టే. ఏడంటాడ కిందికి దిగే సౌలత్ ఉండదు కదా మరి. గా తిప్పలు తప్పిస్తానికే ఓ ముఖ్యమైన జాగల గిది కట్టిండ్రబ్బా. రైట్, యుద్ధ విమానంలా మోడీ సరు దిగిండు. ఇంతకు ఇదేడంటే అస్సాంలా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం కట్టిందుల్లా. ఈశాన్య భారతంలో ఇదే ఫస్ట్. మళ్ళా చైనా బార్డర్ కు 300 కిలోమీటర్లే. ఆపతి కాలంలో వాతావరణం మంచిగా లేకున్నా యుద్ధ విమానాలు, మామూలు గాలి మోటార్లు కిందికి దిగేతానికి, మీదికి ఎగిరేతానికి అక్కడికి వచ్చేటట్టు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 కిలోమీటర్లు కట్టిండ్రు. ప్రధానమంత్రి మోడీ సారే ఫస్ట్ దిగిండన్నట్టు. అట్లనే బ్రహ్మపుత్ర నది మీద కట్టిన బ్రిడ్జిని చాలు చేసిండు. వెనకట కామాపూర్ రాజ్యాన్ని ఏలిన రాజు కుమార్ భాస్కర్ వర్మ పేరు పెట్టిండ్రు దీనికి. కిలోమీటర్ నరే గాని 3000 కోట్లు ఖర్చయిందట. మున్పు గంట పట్టే ప్రయాణము ఇప్పుడు 10 నిమిషాలలో పోవచ్చునట. అట్లనే అస్సాంలా ఇంకో 5,500 కోట్ల పనులు షురూ చేసిండు సారు. ఆడ చెప్పున్నే అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి మళ్ళా. అయితే అస్సాంకెళ్ళి గంట సేపట్ల మణిపూర్ పోవచ్చు. ఆడికి సుత పోయి రాన్లని ఓ కాంగ్రెస్ లీడర్ విమానం టికెట్ బుక్ చేసిండు. అప్పట్లా మణిపూర్ లో లొల్లులైతే 100 మంది కాలం చేసినా మోడీ గారు పోలే గాని ఈ ఎలక్షన్లున్న రాష్ట్రానికైతే పోతాడని గిట్ల ఎడ్డిచ్చిండ్రన్నట్టు.